ఈ పాటలో ఒక స్టెప్ ఉంటది, స్లో మోషన్ లో రవి గారు టపా టపా కొడతారు. అసలు ఆ ఒక్కటి స్లో మోషన్ లో మీరే బృందావన్ కాలనీలో ప్రతి ఫ్రేమ్ ప్రతి సీన్ ఒక ఆనిముత్యం. అందులో మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రీ ఇంటర్వెల్ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటది. అన్ని పేజీల డైలాగ్ లో ఏమన్నా 2 డైలాగులు అన్నా మీకు గుర్తే ఉండొచ్చు కదా. ఇప్పుడు నువ్వు నా మనసులో ఎక్కడున్నావు తెలుసా? టాప్ లో ఉన్నావు. అదే 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 ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఆవిడ ఒక్కసారి గొడుగు పట్టుకొని వాళ్ళు నిల్చొని నువ్వు నా మనసులో ఎక్కడున్నావు తెలుసా? టాప్ లో ఉన్నావు. 6 ఏళ్ళు ఉన్నప్పుడు బ్లేడ్ తీసుకురాలేదు, కొట్టాడు. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా కొడుతూనే ఉన్నాడు. నువ్వు దేనికి పనికిరావు అని చెప్పినే ఇలాగ అయిపోయాను. ఏదో మున్సిపల్ స్కూల్ చదువుకున్న అబ్బాయికి ఇలా హై క్లాస్ ఫిగర్ చూస్తుంది, మనకు కూడా దేవుడు ఏదో దారి చూపిస్తున్నాడు అనుకున్నాను. కానీ పేడను చూసినట్టు చూసావని ఇప్పుడే అర్థమవుతుంది. Wow! Wow! నేను చెప్పాను కదా అనిగా, నాకు ఈ చదువని రాదు. నేను ఎంత ట్రై చేశాను తెలుసా ఈసారి, అయినా సరే ఈ చదువని నా తలకాయ ఎక్కట్లేదు. నాకు పని చేయ అనిత, నువ్వు నన్ను వదిలే, నువ్వు వెళ్ళు, ఆ కిషోర్ని పెళ్లి చేసుకో, వెళ్ళు. నీకు చదువు ఎక్కదు. నేను అప్పటి నుంచి అదే కదా ఓకే, వేరే ఏం చేస్తావు? సైకిల్ షాప్ పెట్టుకుంటా, లేదనుకో మెకానిక్ షాప్ పెట్టుకుంటా, కూలి పని చేస్తా. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా, వయలిన్ అలాంటివి ఏమైనా వాయించడానికి వచ్చా? బిజినెస్ లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? స్టాక్స్, షేర్స్ అలాంటివి ఏమైనా? ఏమైనా రాస్తావా? ఎస్సేస్, పోయమ్స్ ఇలాంటివి ఏమైనా? ఈ చదువని నాకు నిజంగా రాదు. నేను బాగా తింటాను, బాగా తిరుగుతాను, ఎవరినైనా కొట్టమంటే చెప్పు కొడతాను. అసలు నువ్వు మనిషినేనా? ఏం చేస్తావు చెప్పురా, ఏం చేస్తావు చెప్పు. నాకేం తెలీదు అనిత, నువ్వు కూడా నన్ను తిడుతున్నావు కదా. సరేలే, నేను వెళ్ళిపోతాను. మీ జడ్జిమెంట్ కావాలి సార్. ఈ చిన్న ప్రయత్నం ఇంత బాగా వస్తుందని మాకు తెలియదు. తన ఎమోషన్ చూస్తే నిజంగా తను సోనియా నన్ను తిట్టినట్టే ఫీల్ ఉంది. అయ్యో, మాకు కూడా రియాలిటీ ఏమో అని అనిపిస్తుంది సార్. అప్పటి నుంచి మీరే క్లియర్ చేశారు. సోనియా గారు, హౌ డిడ్ దే పర్ఫార్మ్? Amazing, it was very nice. I think you made us relive the whole moment. I could feel that I was back there. అంటే నిజంగా ఒక ఐకానిక్ సీన్, ఒక ఐకానిక్ సినిమాని ప్రయత్నించాలంటే చాలా గట్స్ కావాలి. గట్స్ తర్వాత కన్విక్షన్ ఉండాలి. అండ్ మీ ఇద్దరి దగ్గర కన్విక్షన్ ఉంది కాబట్టి యు డెలివర్డ్ ఇట్ లవ్లీ, a beautiful performance. ఒక్కటి చందు మర్చిపోయింది, అయ్యో అనిత సార్, అది మీకు తప్ప ఎవరికి రాదు సార్ ప్రపంచంలో. ఒక్కసారి అది మీ స్టైల్లో. అయ్యో అనిత, నాకేమి రాదు, బాగా తింటాను, పడుకుంటాను, ఎవరైనా కొట్టమంటే కొడతాను. ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన కార్యక్రమాలను ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి.